కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో భూమన ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నో కుట్రలను ధైర్యంగా ఎదుర్కొని మహానేత వైఎస్ఆర్ ఆశయాల కోసం జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారన్నారు. ఈరోజు అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయి ఉండొచ్చునుగాక కానీ ప్రజల్లో పార్టీ పట్ల ఎనలేని సానుభూతి అభిమానం పొంగి పొర్లుతోంది అనంటే దానికి మాటికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ఏకోన్ముఖులై మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని ఈ పాపాల పుట్ట కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి యుద్ధ సన్నాహాలు చేస్తున్నటువంటి వీర సైనికుల్లాగా ఈ రోజున ప్రతినపూనటం జరుగుతోంది. చిత్తూరు జిల్లా పాలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ చరిత్రలోనే పేద ప్రజలకు ఎనలేని సేవలను అందించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు వెంకటేగౌడ. నవరత్నాల పేరిట పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎంగా చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలోనే ఎక్కడా ఎప్పుడు ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నా ఎంతోమంది ముఖ్యమంత్రులైనా సంక్షేమ పథకాలు నవరత్నాలు అని ప్రజలకు తెలియజేసినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ జెండాను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆవిష్కరించారు. ఎన్నో కష్టాలు సవాళ్లను ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ 15 సంవత్సరాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఎవరైనా కూడా ప్రశ్నించే వారిని కేసులు పెట్టి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి తీసుకొని వచ్చి ఈరోజు నాయకుల మీద ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడకుండా ముందుకు వెళ్తూ ఉంది.